హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానిమోజీ ఆర్ఎస్. ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం నేర్చుకోబోయే లెసన్ మోషన్. 9th క్లాస్ సైన్స్ ఫస్ట్ లెసన్. మోషన్. An object is moving one place to another place is called motion. ఒక వస్తువు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మూవ్ అవ్వడాన్ని చలనం అంటాం. మోషన్ గురించి రకరకాల ఎగ్జాంపుల్స్ మన చుట్టుపక్కల చూస్తుంటాం. ఎలాంటివంటే మనుషుల యొక్క మూమెంట్, వెహికల్స్ యొక్క మోషన్, ట్రైన్స్, ఏరోప్లేన్స్, బర్డ్స్, రెయిన్ డ్రాప్స్, గాలిలో విసిరిన వస్తువులు, ఇలాంటి మోషన్స్ అన్ని చూస్తుంటాం. ఎర్త్ మూవ్ అవడం వల్లే సన్ రైజ్, సన్సెట్ మరియు సీజన్స్ చేంజ్ అవుతున్నాయి. వాట్ ఈస్ రిలేటివ్? మన డైలీ లైఫ్ లో మన అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల స్టేట్మెంట్స్ వినియోగిస్తుంటాం. ఒక స్టేట్మెంట్ అర్థం అందులో ఉపయోగించిన పదాల మధ్య సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. డస్ ఎవ్రీ స్టేట్మెంట్ హ్యాస్ ఎ మీనింగ్? ప్రతి స్టేట్మెంట్కి అర్థం ఉండదని స్పష్టంగా చెప్పవచ్చు. అర్థమైన పదాలను చూస్ చేసి గ్రామర్ రూల్స్ను అనుసరించి స్టేట్మెంట్ని రాసినా ఒక్కొక్కసారి స్టేట్మెంట్ అర్ధరహితంగా ఉండవచ్చు. ఎగ్జాంపుల్కి వాటర్ ట్రయాంగులర్ షేప్లో ఉంది. ఈ స్టేట్మెంట్ అర్ధరహితంగా ఉంది. స్టేట్మెంట్లో వాడిన పదాల మధ్య సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ అర్థవంతంగా ఉంటుంది. అదేవిధంగా డైలీ లైఫ్లో మనం వాడే కొన్ని స్టేట్మెంట్స్ అర్థం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్. మనం ఇక్కడ చూసినట్లయితే ఏబి అనే ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎదురెదురుగా నడుస్తున్నారు. ఇల్లు రోడ్డుకు ఎటువైపు ఉంది? రైట్ సైడా లేదా లెఫ్ట్ సైడా? ఏ వ్యక్తికి ఇల్లు రైట్ సైడ్ లో ఉంది, బి వ్యక్తికి ఇల్లు లెఫ్ట్ సైడ్ లో ఉంది. దీన్ని బట్టి ఇల్లు ఏ వైపు ఉందని చూసేవాడి పరంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి పరంగా రైట్ మరియు లెఫ్ట్ నిర్ణయించాలంటే మొదట అతను నడుస్తున్న డైరెక్షన్ ఆధారంగా రైట్ లేదా లెఫ్ట్ ని డిసైడ్ చేస్తాం. ఈ క్వశ్చన్ కు సమాధానం మనం ఎక్కడ ఉండి ఈ క్వశ్చన్ అడిగామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్లో ప్రస్తుతం పగలైతే న్యూయార్క్లో రాత్రి అవుతుంది. నిజానికి డే అండ్ నైట్ అనేవి రిలేటివ్. కాబట్టి భూమిపై మనం ఎక్కడ ఉండి ఈ క్వశ్చన్ని అడిగామో తెలియకపోతే ఈ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పలేం. అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ అనే డైరెక్షన్స్ ఏ ప్రదేశంలో ఉన్న వారికైనా ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే గ్లోబ్ పై ఏ వద్ద నిలబడిన వ్యక్తికి గ్లోబ్కు తానే పైన ఉన్నట్లు, బి వద్ద నిలబడిన వ్యక్తి కిందకున్నట్లు కనబడుతుంది. దీనికి వ్యతిరేకంగా బి వద్ద నిలబడిన వ్యక్తి తానే పైన ఉన్నట్లు, ఏ వద్ద నిలబడిన వ్యక్తి కింద వైపు ఉన్నట్లు అనిపిస్తుంది. అదేవిధంగా సిడీల వద్ద నిలబడిన వ్యక్తులకు కూడా అప్ మరియు డౌన్ అన్ని డైరెక్షన్స్ ఒకటిగా ఉండవు. అప్ అండ్ డౌన్ అనే డైరెక్షన్స్ గ్లోబ్ పై మనం ఎక్కడున్నామనే దానిని బట్టి మారతాయి. భూమి స్పియర్ షేప్లో ఉందని మనకు తెలుసు. అందువల్ల భూమి యొక్క సర్ఫేస్ పై గీసిన పొడవైన డైరెక్షన్ భూమి మీద అది గీసిన స్థలంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి భూమి యొక్క సర్ఫేస్ పై ఏ స్థానాన్ని ఆధారం చేసుకొని డైరెక్షన్స్ ని చెప్తున్నామో తెలియనంత వరకు అప్ అండ్ డౌన్ అనే డైరెక్షన్స్ కు అర్థం లేదు. మోషన్ ఈజ్ రిలేటివ్. రైట్ మరియు లెఫ్ట్, అప్ మరియు డౌన్, లార్జర్ మరియు షార్టర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మోషన్ కూడా అబ్జర్వర్ ప్రకారం రిలేటివ్. మోషన్ అనే ఐడియాను అర్థం చేసుకోవడానికి రోడ్డు పక్కన నిలబడిన శ్రీను మరియు సోమేష్ మధ్య కాన్వర్జేషన్ చూడండి. సోమేష్, మోషన్ పరంగా చెట్టు ఏ స్థితిలో ఉంది? చెట్టు రెస్ట్ లో ఉంది శ్రీను. సోమేష్, మోషన్ పరంగా కార్ ఏ స్థితిలో ఉంది? కార్ ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది శ్రీను. ఉమేష్, కారులో ఉన్న డ్రైవర్ మరియు పాసింజర్ మోషన్ పరంగా ఏ స్థితిలో ఉన్నారు? వారు కూడా కార్ లాగానే మూవ్ అవుతున్నారు శ్రీను. కార్ డ్రైవర్ మరియు పాసింజర్ మూవ్ అవుతున్నారని నువ్వు ఎలా చెప్పగలవు సోమేష్? మన పరంగా చూసినప్పుడు కార్ డ్రైవర్ మరియు పాసింజర్ స్థానంలో టైంతో పాటు మార్పు వస్తుంది కనుక వారు మోషన్లో ఉన్నారని చెప్పవచ్చు శ్రీను. ఇప్పుడు డ్రైవర్ మరియు పాసింజర్ల మధ్య కాన్వర్సేషన్ లో గమనించండి. డ్రైవర్ పాసింజర్ తో మోషన్ పరంగా చెట్టు ఏ స్థితిలో ఉందని అడిగారు. పాసింజర్ చెట్టు వెస్ట్ వైపు మూవ్ అవుతుందని చెప్పారు. డ్రైవర్ పాసింజర్ తో మోషన్ పరంగా రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నారని అడిగారు. పాసింజర్ ఆ వ్యక్తులు వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారని చెప్పారు. డ్రైవర్ పాసింజర్ తో మోషన్ పరంగా నా స్థితి ఏమిటి అని అడిగారు. పాసింజర్ నువ్వు రెస్ట్ లో ఉన్నావని చెప్పారు. పై డిస్కషన్స్ నుండి సోమేష్ పరంగా చెట్టు రెస్ట్ లో ఉంటే పాసింజర్ పరంగా చెట్టు వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని తెలుస్తుంది. ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అబ్జర్వర్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ ని డిఫైన్ చేయాలి. అబ్జర్వర్ పరంగా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ టైంతో పాటు కంటిన్యూస్ గా మారుతూ ఉంటే ఆ ఆబ్జెక్ట్ మోషన్ లో ఉంది అంటాం. నోట్, గమనిక. ఏ ఆబ్జెక్ట్ నైనా అబ్జర్వేషన్ పాయింట్ గా తీసుకోవచ్చు. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్.
యాక్టివిటీ 1 డ్రాయింగ్ పాత్ అండ్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఒక బాల్ ని తీసుకొని హారిజంటల్ యాంగిల్లో విసరండి. బాల్ ట్రావెల్ చేసిన మార్గాన్ని గమనించి ఒక వైట్ పేపర్ పై డ్రా చేయండి. ఫిగర్ 5 బాల్ గాలిలో ట్రావెల్ చేసిన మార్గాన్ని తెలియజేస్తుంది. బాల్ ప్రయాణించిన మార్గం మొత్తం లెన్స్ ను దూరమని, సర్టెన్ డైరెక్షన్ లో వస్తువు కదిలిన మినిమం దూరాన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఫిగర్ 5 డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫిగర్ 5 చూసినట్లయితే డిస్టెన్స్ S మరియు డిస్ప్లేస్మెంట్ AB మధ్య డిఫరెన్స్ గమనించండి. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఒక వెక్టార్. దాని ఫిజికల్ సిచ్యువేషన్ ని వివరించడానికి కొన్ని క్వాంటిటీస్ మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ తో పాటు పేర్కొనబడ్డాయి. అటువంటి ఫిజికల్ క్వాంటిటీని వెక్టార్ అంటారు. ఫిజికల్ క్వాంటిటీని స్పెసిఫికేషన్ కోసం ఏ డైరెక్షన్ అవసరం లేని దానిని స్కేలార్ అంటారు. కాబట్టి డిస్టెన్స్ ఒక స్కేలార్. వెక్టార్ని డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్తో రిప్రజెంట్ చేస్తారు. దాని లెంత్ మ్యాగ్నిట్యూడ్తో ఇండికేట్ చేస్తారు మరియు యారో డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. పాయింట్ ఏని టెయిల్ అని అంటాం మరియు పాయింట్ బిని హెడ్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఫర్ స్కేలార్ క్వాంటిటీస్: టెంపరేచర్, మాస్, లెంత్, ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్, వర్క్, పవర్ మరియు ఎనర్జీ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ క్వాంటిటీస్: డిస్ప్లేస్మెంట్, వెలోసిటీ, యాక్సెలరేషన్, మూమెంటం, ఇంపల్స్, వెయిట్, ఫోర్స్ ఎట్సెట్రా. పై ఎగ్జాంపుల్స్లో ఫిగర్ 5 ASB ఆబ్జెక్ట్ కదిలిన దూరాన్ని తెలియజేస్తుంది. అలాగే AB అనేది డిస్ప్లేస్మెంట్. A ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ B వరకు గీయబడ్డ స్ట్రైట్ లైన్. డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్కి SI యూనిట్ మీటర్. మీటర్ని ఎంతో డినోట్ చేస్తారు. కొన్ని అదర్ యూనిట్స్ ఎలాంటివంటే కిలోమీటర్, సెంటీమీటర్ మొదలైన ఇతర యూనిట్స్ కూడా మనం ఉపయోగిస్తాం. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్. యాక్టివిటీ 2 డ్రాయింగ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్. 6A 6B ఫిగర్స్ చూపించిన విధంగా ఒక కార్ డిఫరెంట్ పార్ట్స్ లో మూవ్ అవుతుంది. AB అనే పాయింట్స్ కార్ యొక్క ఇనిషియల్ మరియు ఫైనల్ పొజిషన్స్. ఈ రెండు సిచ్యువేషన్స్ కి డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ని గీయండి. సాధారణంగా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ రెండు టైం పై ఆధారపడే క్వాంటిటీస్. యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలోసిటీ. గోదావరి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం నుండి స్టార్ట్ అయి తర్వాతి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్కి రీచ్ అయ్యింది. నెక్స్ట్ డే ఫిగర్ 7లో చూపించిన విధంగా చేరుకుంది. విశాఖపట్నం నుండి విజయవాడకి, విజయవాడ నుండి హైదరాబాద్కు డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ను గీయండి. విశాఖపట్నం నుండి హైదరాబాద్కి మొత్తం డిస్టెన్స్ 720 కిలోమీటర్స్. ట్రైన్ ట్రావెల్ చేసిన టైం 12 అవర్స్. ట్రైన్ ప్రతి గంటలో ప్రయాణించిన దూరం ఎంత? ప్రతి గంటలో ట్రైన్ ప్రయాణించే డిస్టెన్స్ 720 కిలోమీటర్స్ బై 12 అవర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60 కిలోమీటర్స్ బై అవర్. ట్రైన్ ప్రతి గంటలోనూ ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందని మీరు చెప్పగలరా? ఆబ్వియస్లీ ఆన్సర్ కాదు అనే చెప్పవచ్చు. ట్రైన్ ప్రతి గంటలో ప్రయాణించే డిస్టెన్స్లో మార్పు ఉండవచ్చు. కనుక ప్రతి గంటలో ట్రైన్ ట్రావెల్ చేసే యావరేజ్ డిస్టెన్స్ ఆధారంగా దాని యావరేజ్ స్పీడ్ని నిర్ణయిస్తాం. కనుక యూనిట్ టైంలో ఒక ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ని యావరేజ్ స్పీడ్ అంటాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. పై ఎగ్జాంపుల్స్లో విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు చేసిన ప్రయాణంలో ట్రైన్ యొక్క డిస్ప్లేస్మెంట్ అప్రాక్సిమేట్లీ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ 360 కిలోమీటర్స్. ప్రతి గంటలో ట్రైన్ పొందిన డిస్ప్లేస్మెంట్ ఎంత? ట్రైన్ ప్రతి గంటలో పొందిన డిస్ప్లేస్మెంట్ 360 కిలోమీటర్స్ బై 12 అవర్స్ సౌత్ టు వెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 కిలోమీటర్స్ బై అవర్ సౌత్ టు వెస్ట్. యూనిట్ టైంలో ఒక ఆబ్జెక్ట్ పొందిన డిస్ప్లేస్మెంట్ని యావరేజ్ వెలోసిటీ అంటాం. యావరేజ్ వెలోసిటీ ఒక వెక్టార్. యావరేజ్ వెలోసిటీ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్స్లోనే ఉంటుంది. యావరేజ్ వెలోసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలోసిటీ అనే రెండు క్వాంటిటీస్ టైం ఇంటర్వెల్లో ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని వివరిస్తాయి. ఒక సెర్టైన్ టైం వద్ద ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని ఇవి వివరించలేవు. యాక్టివిటీ 3 మెజరింగ్ ద యావరేజ్ స్పీడ్. స్కూల్ ప్లే గ్రౌండ్ లో 50 మీటర్స్ దూరంలో 2 పాయింట్స్ A అండ్ B ఎంచుకోండి. పాయింట్ A వద్ద నిలబడమని కొంతమంది స్టూడెంట్స్ ను అడగండి. ఒక గ్రూప్ స్టూడెంట్స్ ని స్టాప్ వాచ్లతో పాయింట్ B వద్ద నిలబడమని అడగండి. మీరు క్లాప్స్ కొట్టినప్పుడు పాయింట్ A వద్ద స్టూడెంట్స్ వేరే వేరే పాత్స్ లో,
పాయింట్ బి వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అదే టైంలో పాయింట్ బి వద్ద నిలబడిన స్టూడెంట్స్ తమ స్టాప్ వాచెస్ ను స్టార్ట్ చేస్తారు. ప్రతి రన్నర్ కోసం రేస్ ను కంప్లీట్ చేయడానికి తీసుకున్న టైం ని మెజర్ చేయడానికి పాయింట్ బి వద్ద ఒక స్టూడెంట్ ఉన్నాడా అని చూడండి. ఇక్కడ ఇవ్వబడిన టేబుల్లో ఏ మరియు బి పాయింట్ల మధ్య డిస్టెన్స్ కవర్ చేయడానికి ప్రతి స్టూడెంట్ తీసుకున్న టైం ని గమనించండి. ఏ నుండి బికి చేరుకోవడానికి లీస్ట్ టైం తీసుకున్న స్టూడెంట్ ఫాస్టెస్ట్ రన్నర్ గా చెప్పబడ్డాడు. అండ్ వెలాసిటీ పర్టికులర్ ఇన్స్టాంట్ టైంలో కార్ యొక్క స్పీడ్ ని మీరు ఫైండ్ చేయగలరా? కార్ యొక్క స్పీడోమీటర్ ని చూడటం ద్వారా మీరు కార్ స్పీడ్ ని ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఏదైనా ఇన్స్టాంట్ స్పీడ్ ని ఇన్స్టాంటినియస్ స్పీడ్ అని అంటాం. డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ ఉపయోగించి వేరియింగ్ స్పీడ్ తో స్ట్రైట్ రోడ్ పై మూవ్ అవుతున్న కార్ మోషన్ ను మనం వివరించవచ్చు. హారిజంటల్ యాక్సిస్ తో పాటు ప్లాట్ యొక్క టైం సెకండ్స్ లో గడిచింది. వర్టికల్ యాక్సిస్ తో పాటు డిస్టెన్స్ మీటర్స్ లో కవర్ అయ్యింది. వేరియింగ్ స్పీడ్ కలిగిన జనరల్ మోషన్ ఫిగర్ 9 లో చూపించబడింది. ఇచ్చిన మోషన్ లో t3 టైం కి కార్ స్పీడ్ ఎంత? T1, T2 నుండి టైం ఇంటర్వెల్ మధ్య యావరేజ్ స్పీడ్ ని ఎలా కనుగొనాలో మనకు తెలుసు. ఇందులో ఇన్స్టెంట్ T3 ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు S2 మైనస్ S1 బై T2 మైనస్ T1. అప్పుడు మనం చాలా తక్కువ టైంలో యావరేజ్ స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఒక ఇన్స్టెంట్ T3 లో టైం ని కలిగి ఉంటుంది. ఇది చాలా తక్కువ ఇంటర్వెల్ లో ఉంటుంది. యావరేజ్ స్పీడ్ వాల్యూ ఇంకా తక్కువగా ఉంటే ఫిజికల్ చేంజ్ అవ్వదు. ఆ టైంలో కర్వ్ పాయింట్ వద్ద టాంగెట్ ని డ్రా చేయడం ద్వారా మనం దీనిపై ఏ టైంలోనైనా కర్వ్ పాయింట్ ను ఫైండ్ చేయొచ్చు. కర్వ్ యొక్క స్లోప్ ఆ టైంలో కార్ కి స్పీడ్ ని ఇస్తుంది. స్లోప్ పెద్దదిగా ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది మరియు స్లోప్ చిన్నదిగా ఉంటే స్పీడ్ తక్కువగా ఉంటుంది. స్పీడ్ బాడీ ఎంత వేగంగా కదులుతుందనే ఐడియాను ఇస్తుంది. జనరల్లీ బాడీస్ ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి మరియు జర్నీ మొత్తంలో ఈ డైరెక్షన్ స్థిరంగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం స్పీడ్ అనే మరొక క్వాంటిటీని డిఫైన్ చేయాలి. దీనిని మనం వెలోసిటీ అంటాం. వెలోసిటీ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. వెలోసిటీ అనేది ఒక నిర్దిష్ట దిశలో వస్తువు యొక్క వేగం. ఎగ్జాంపుల్ కి ఒక కార్ 15 మీటర్స్ బై సెకండ్స్ తో ఈస్ట్ వైపు మూవ్ అవుతుంది. ఇక్కడ 15 మీటర్స్ బై సెకండ్ స్పీడ్ మరియు 15 మీటర్స్ బై సెకండ్స్ ఈస్ట్ అనేది వెలోసిటీ. వెలోసిటీ బాడీ స్పెసిఫైడ్ డైరెక్షన్ లో ఎంత ఫాస్ట్ గా కదులుతుందనే ఐడియాని ఇస్తుంది. వెలోసిటీ ఒక వెక్టార్. దీనిని డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. దీని లెన్స్ స్పీడ్ ని ఇండికేట్ చేస్తుంది మరియు యారో మోషన్ కి డైరెక్షన్ ను ఇస్తుంది. ఒక బాడీ కర్వ్ పాత్ లో మూవ్ అవుతుంటే కర్వ్ పై ఒక పాయింట్ వద్ద డ్రా చేసిన టాంగెట్ ఆ టైంలో వెలోసిటీకి డైరెక్షన్ ను ఇస్తుంది. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ను అబ్జర్వ్ చేయండి మరియు డిఫరెంట్ పాయింట్ల వద్ద కర్వ్స్ కు టాంగెట్ ను డ్రా చేయడానికి ప్రయత్నించండి. బాడీ యొక్క వెలోసిటీ డైరెక్షన్ కాన్స్టెంట్ గా ఉంటుందా లేదా? మెజరింగ్ ద యావరేజ్ వెలోసిటీ. ఏ నుండి బి వరకు ప్యారలల్ స్ట్రెయిట్ లైన్ సెట్ ను డ్రా చేసిన తరువాత మొత్తం యాక్టివిటీని రిపీట్ చేయండి మరియు ప్రతి స్టూడెంట్ ని ఒక లైన్ పై పరిగెత్తమని అడగండి. ఏ నుండి బికి ప్రతి స్టూడెంట్ అతను లేదా ఆమె కోసం స్పెసిఫైడ్ స్ట్రెయిట్ లైన్ మీద ఒకే డిస్టెన్స్ ని కవర్ చేస్తున్నట్లు నిర్ధారిస్తుంది. ప్రతి స్టూడెంట్ తీసుకున్న టైం ని మెజర్ చేయండి మరియు పైన చూపించిన విధంగా టేబుల్లో గమనించండి మరియు ప్రతి స్టూడెంట్ యొక్క యావరేజ్ వెలోసిటీని క్యాలిక్యులేట్ చేయండి. ఒక లైన్ మీద ఏ నుండి బికి చేరుకోవడానికి కనీసం టైం తీసుకున్న స్టూడెంట్ గ్రేటెస్ట్ యావరేజ్ వెలోసిటీతో పరిగెత్తాడని అంటారు. మోషన్ లోని వస్తువులు తరచుగా వాటి స్పీడ్ లోని వేరియేషన్స్ కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ ఒక స్ట్రీట్ లో 50 కిలోమీటర్స్ బై హవర్ కు ట్రావెల్ చేస్తున్నప్పుడు రెడ్ లైట్ సిగ్నల్ వద్ద 0 కిలోమీటర్స్ బై హవర్ కి స్పీడ్ తగ్గించి ఆపై రోడ్ ట్రాఫిక్ కారణంగా గంటకు 30 కిలోమీటర్ స్పీడ్ ని అందుకుంటుంది. ఫస్ట్ పార్ట్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం సెకండ్ పార్ట్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్.